ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందన్నారు విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని. ప్రచారానికి వెళ్లినప్పుడు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని చెప్పారు. టీడీపీ ఇచ్చిన హామీలు, చంద్రబాబుపై ప్రజలకు ఉన్న నమ్మకమే తమను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ పార్లమెంటు స్థానంతో పాటు ఇతర 7 అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ టీడీపీ జెండా ఎగురుతుందంటున్న కేశినేని చిన్నితో మా ప్రతినిధి జయరాజ్ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తారు కేశినేని చిన్ని గారు. నామినేషన్ వేశారు. విస్తృతమైన ప్రచారం జరుగుతూ ఉంది. ప్రజాదరణ ఎలా ఉంది, ఏ విధంగా విజయవాడ పార్లమెంట్ని అభివృద్ధి చేయడానికి ఆయన దగ్గర ఉన్న ప్రణాళిక ఏ విధంగా ఉంది, వివరాలన్నీ తెలియజేయడానికి మన దగ్గర కేశినేని చిన్ని గారు మన దగ్గర ఉన్నారు. సార్, ఏంటి, ఎలా ఉంది ప్రచార కార్యక్రమం, ప్రజాదరణ ఎలా ఉంది? ప్రచార కార్యక్రమం కాదు, నామినేషన్ కార్యక్రమాలు పొద్దున్నుంచి మాకు మొన్న ఎప్పుడో మా నామినేషన్ అయింది. ఇవాళ పొద్దున్నుంచి 4 నియోజకవర్గాల్లో నందిగామ, విజయవాడ తూర్పు, మైలవరం, అంతేకాకుండా తిరువూరులో నామినేషన్ చూస్తే ఎక్కడ చూసినా ఒక విజయోత్సవ ర్యాలీ లాగా ఉన్నాయి. ఎక్కడా కూడా టైము సరిపోక అభ్యర్థులు గబగబా నామినేషన్లకి ముహూర్తం టైము ర్యాలీ పూర్తవక గబగబా వెళ్ళి మోటార్ సైకిల్లో వెళ్ళి నామినేషన్ వేయాల్సిన పరిస్థితి. ముఖ్యంగా మైలవరంలో దాదాపు 20,000 మందితో నామినేషన్ వేశారు వసంత కృష్ణప్రసాద్. అదేవిధంగా 15,000 మంది పైగా కొలికిపూడి శ్రీనివాస్ తిరువురులో నామినేషన్ వేశారు. వసంత కృష్ణ మన నందిగామ తంగిరాల స్వామి కూడా 12,000 మంది పైనే ఉన్నారు. ఇవాళ కొంతమంది నామినేషన్లు విజయవాడ పార్లమెంట్లో కూడా చూసాం. మాకు ఆపోజిట్గా ఉన్న వ్యక్తి మా విజయవాడ వైసీపీ అభ్యర్థి నామినేషన్ చూసాం. మీరే చెప్పాలి మా నామినేషన్ పర్వం ఏ విధంగా సాగింది, పక్కన వాళ్ళ నామినేషన్ పర్వం ఏ విధంగా ఫట్టుమని 1000 మంది కూడా లేకుండా నామినేషన్ పర్వం ఎంత పేలవంగా సాగింది. 5 రోజుల నుంచి ప్రచారం ఇచ్చిన అంటే ప్రజలందరూ కూడా వాళ్ళు మార్పు కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి తోడుగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అందుకే మా నామినేషన్ ర్యాలీకి అంతంత అత్యధికంగా ప్రజలు వస్తుంటే ఇవాళ పక్క నామినేషన్లకి జనాలు కూడా ఉండట్లేదు. ఈ జనాలను వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. రేపు 20 రోజుల్లో అన్ని నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన అభ్యర్థులు గెలవబోతున్నారు. మేము ప్రచారం ఇవాళ మా సగం ప్రచారం అయిపోయినట్టు ఉంది. ఇవాళ మా నామినేషన్ ర్యాలీలు చూస్తుంటే మేము అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం, నాయకులం, కార్యకర్తలం. ఇవాళ చూస్తే దేవినేని ఉమా గారు నాతో పాటు నందిగామ వచ్చారు, మైలవరం వచ్చారు, వసంత కృష్ణప్రసాద్ గారితో ర్యాలీలో పాల్గొన్నారు. తిరువూరులో కూడా దత్తు గారు, దేవినేని ఉమా గారు అందరం కలిసి కట్టుకుపోన్నాం. అంటే మేమందరం సీట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ ఒకసారి సీట్లు అయిపోయినాక జలీల్ గారు అవ్వచ్చు, అంతేకాకుండా మీరా గారు అవ్వచ్చు, బుద్ధ వెంకన్న గారు అవ్వచ్చు, లేకపోతే అక్కడ ఎవరైతే సీట్లు ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా నిజంగా ఎమ్మెల్యేకి మించిన అభ్యర్థులు వీళ్ళందరూ కూడా, దేవినేని ఉమా గారు కానీ, దత్తు గారు కానీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఎంత క్రమశిక్షణ గల పార్టీ కాబట్టి, క్రమశిక్షణ గల కార్యకర్తలం కాబట్టి కలిసికట్టుగా మా నాయకులకు చెప్పిన వారికి ప్రచారం చేస్తా ముందు తెలుగుదేశం పార్టీని అధికారంలో తెచ్చుకుందాం, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాం అనుకుంటున్నాం. కాబట్టి అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఇది మొత్తం మీద 2024 ఎన్నికల్లో జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. విజయవాడ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లు, విజయవాడ పార్లమెంటు కూడా పూర్తి స్థాయిలో టీడీపీ ఖాతాలోనే జమ అవుతాయని చెప్పేసి టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని పేర్కొంటున్నారు. కెమెరామెన్ అస్గర్తో జయరాజ్, 10 టీవీ, విజయవాడ.